నమస్తే, నేను డాక్టర్ పారా ఉషా, శ్రీ హవిష హాస్పిటల్ ఐవీఎఫ్ సెంటర్. కౌంట్ టెస్ట్ రిపోర్ట్లో కౌంట్ తక్కువ ఉన్న, కదలిక శక్తికి తక్కువ ఉన్న వీర్యకణంది అల్ట్రాసౌండ్ స్క్రోటం అనే టెస్ట్ చేయించుకోవాలండి. అంటే వర్బిజన్కి సంబంధించి ఒక స్కాన్. దీంట్లో ఏంటంటే మనకి రక్తనాళాలు వర్బిజన్ చుట్టూ ఏమన్నా ఉబ్బి ఉన్నాయా అనేది తెలుస్తుంది. ఒకవేళ ఉబ్బి ఉంటే వాటి నుంచి వేడి ఉత్పత్తి అయిపోయి కణాలు కౌంట్, అంటే కణాలు చనిపోవడం కానీ వాటి కదలిక కానీ తగ్గుతూ ఉంటుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2 వారికోసీల్ ఉంటే మాత్రము కొంచెం డైటరీ హ్యాబిట్స్, అంటే హెల్దీ ఫుడ్ తీసుకుంటూ లిక్విడ్స్, ఫ్రూట్స్ అవి ఎక్కువ తీసుకొని కంటిన్యూస్గా డ్రైవింగ్, సిట్టింగ్, అంటే కొంతమంది వాళ్ళ జాబ్ పర్పస్ ఎక్కువసేపు కూర్చొని ఉంటారు లేదా ఎక్కువసేపు డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. అవి అవాయిడ్ చేస్తూ ఎక్సర్సైజ్ లాంటివి చేస్తూ హెల్దీ హ్యాబిట్స్ కనుక అలవాటు చేసుకొని యాంటీ ఆక్సిడెంట్స్ అని ఉంటాయి, ఆ టాబ్లెట్స్ వేసుకుంటే 3 నుంచి 6 నెలల్లో పెరిగే ఛాన్స్ ఉంటుంది. అదే గ్రేడ్ 3, గ్రేడ్ 4 వారికోసీల్ అంటాము. అలా ఉన్నప్పుడు సర్జరీకి వెళ్ళడం బెటర్. సర్జరీ అయిన తర్వాత 6 నెలల్లో కౌంట్ ఇంప్రూవ్ అయితేనేమో పర్లేదు. కౌంట్ అప్పటికి ఇంప్రూవ్ అవ్వట్లేదు అంటే కణాలు అనేది ఎక్కువగా నెంబర్ పెరగట్లేదు, కదలిక పెరగట్లేదు అనుకుంటే ICSI పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం మంచిది. థ్యాంక్ యూ.